హాయ్ అండి, వెల్కమ్ టు వైషు లాగ్స్. ఈరోజు నేను రథసప్తమి రోజున మనం రథాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఒక 4 చిక్కుడుకాయలను తీసుకుని 2 చిక్కుడుకాయలని ఈ విధంగా కొత్త ఇనుపులకు గుచ్చాలి. ఇంకో 2 చిక్కుడుకాయలని ఈ విధంగా గుచ్చాలి. తర్వాత ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా 2 చిక్కుడుకాయలను నిలువుగాను 2 చిక్కుడుకాయలను అడ్డంగాను వేసి పూజ చేసుకునే చోట చిన్న తమలపాకు వేసి దాని మీద అక్షింతలు పెట్టి అలా రథాన్ని పెట్టుకుని ఆ రథం మీద ఒక తమలపాకు వేసి దాని మీద రాగి డబ్బు ఉంటే రాగి డబ్బు పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా సత్యనారాయణ స్వామి ప్రతిమ పెట్టుకుని దానికి గంధం కుంకుమ పెట్టి పూజ చేసుకోవాలి. లేదంటే ఇలా చిక్కుడుకాయలను తీసుకుని ఆ చిక్కుడుకాయలకి మళ్ళీ ఇనుపుల్లలు గుచ్చిమయంగా ఇలా కొంచెం పెద్ద రథం అయ్యేలాగా చేసుకుని కూడా ఈ విధంగా మళ్ళీ తమలపాకు ప్రతిమ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు.